హలో గైస్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో నిన్నటి వీడియో తర్వాత చాలా మంది అడిగిన క్వశ్చన్, తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్ ఎవరు? సో ఎవరనైతే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం గైస్. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీతో హానెస్ట్గా ఉండాలి కాబట్టి నిజం చెప్తున్నా, ఇప్పటి వరకైతే ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు గైస్ తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్ గురించి. కాకపోతే నా ప్రకారం ఎవరు తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా ఉంటే కోచ్కి అసిస్టెంట్ కోచ్కి ఉన్న అనుబంధం ఎట్లుంటే మనం గెలవగలుగుతాం, అలాంటి ప్లేయర్స్ ఎవరు అనేది లేదా కోచెస్ ఎవరైనా మనం ఈ వీడియోలో చూద్దాం గైస్. సో మీ అందరికీ తెలిసినట్టే మన కిషన్ కుమార్ హుడ్డా సార్ అయితే మన తెలుగు టైటన్స్ కోచ్. అండ్ మనం చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అసిస్టెంట్ కోచ్గా శ్రీనివాస్ రెడ్డి సార్ రావాలని అయితే చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే నేనేమంటున్నా అంటే మ్యాక్సిమం 90% అయితే శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే అసిస్టెంట్ కోచ్గా రావడానికి అయితే ఒప్పుకోరు గైస్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్లబ్కి అంటే మన టీమ్కి థ్యాంక్ యూ అయితే చెప్పేశాడు. అండ్ ఒక పొజిషన్ నుంచి డిమోట్ అయ్యి మళ్ళీ అసిస్టెంట్ కోచ్గా జాయిన్ అవ్వడం అయితే ఆయన ఒప్పుకుంటారో లేదో నాకైతే తెలీదు. సో మీరైతే శ్రీనివాస్ రెడ్డి సార్ని ఎలిమినేట్ అయితే చేసేయండి గైస్. వస్తే ఓకే పర్లేదు, కాకపోతే మ్యాక్సిమం రాడని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ గైస్, నా ప్రకారం ఫస్ట్ ఆప్షన్ అనూప్ కుమార్ వస్తాడు. కాకపోతే తను ఒక హెడ్ కోచ్ మెటీరియల్ అసిస్టెంట్ కోచ్గా వస్తాడా లేదా అనేది నాకు ఒక డౌట్ గైస్. వస్తే మాత్రం కిషన్ కుమార్ హుడ్డా సార్ ఒక అగ్రెసివ్ కోచ్, అండ్ అగ్రెసివ్ కోచ్కి మనకు కామ్గా ఉన్న అనూప్ కుమార్ లాంటి సపోర్ట్ ఉంటే మాత్రం చాలా అయితే మనకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో వస్తే మాత్రం మన లక్ గైస్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జగదీష్ కుంబ్లే. సో ఈయన మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఒక కరోనా సీజన్లో సింగిల్ హ్యాండెడ్లీ మన తెలుగు టైటన్స్ ఒక్క విన్నే ఏదో గెలిపించాడు. కాకపోతే మనకు అది వర్స్ట్ సీజన్. ఆ సీజన్లో కూడా వదిలిపెట్టిపోకుండా లాస్ట్ వరకు అయితే ఉన్నాడు మన టీంతోనే. సో ఈయన వచ్చినా కూడా ఒక కామ్ కోచ్ మన కిషన్ కుమార్ హుడ్డా సార్తో అయితే మంచి అనుబంధం అయితే ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ 2 ఆప్షన్స్ గైస్. సో వీళ్ళ గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు, నేను చెప్తున్నా కదా. రాకేష్ కుమార్ సార్ గనక మన తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా వస్తే మాత్రం మనంత అదృష్టవంతులు ఎవ్వరు లేరు గైస్. ఎందుకంటే రాకేష్ కుమార్ సార్ ఒక ఆయనంత ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, ఓల్డెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అంటే ఎవ్వరు లేరు గైస్. రాకేష్ కుమార్ ఇండియాని అన్ని మ్యాచెస్ గెలిపించాడు, పీకేలో కూడా చాలా మంచిగా ఆడాడు. సో ఆయన కనుక మన టీంకి వస్తే మాత్రం మన అదృష్టం గైస్. సో అసిస్టెంట్ కోచ్గా ప్లేయర్స్ని ఇలా గ్రూమ్ చేయాలని ఆయన ఒక మంచి ఆల్రౌండర్. సో ఆల్రౌండర్ అంటే మంచి రేడింగ్ ఆల్రౌండర్, ఎక్కువ రేట్స్ ఇస్తాడు. అండ్ డిఫెన్స్లో కూడా ఒక హ్యాండ్ అయితే ఇస్తాడు గైస్. సో మనకు అదృష్టం గైస్. అండ్ దాంతోపాటు ధర్మరాజ్ చెర్లాదన్ అన్న కూడా సో చాలా మంచి ఆప్షన్ గైస్. నా ఒపీనియన్, నా కోరిక ఏంటిదంటే వీళ్ళిద్దరు ఇట్లా ఎవ్వరు వచ్చినా నాకైతే 100% హ్యాపీ గైస్. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక కామ్ అండ్ కంపోజ్డ్ కోచెస్. మన అగ్రెసివ్గా ఉన్న కిషన్ కుమార్ హుడ్డా సార్కి ఒక కామ్గా ఉండే కోచే కావాలి. సో ఆ కామ్గా ఉండే కోచెస్ ఎవరు అంటే వీళ్ళిద్దరు, రాకేష్ కుమార్ సార్ అండ్ ధర్మరాజ్ చెర్లాదన్ సార్. సో వీళ్ళిద్దరు వస్తే మాత్రం మనంత అదృష్టవంతులు ఎవరు లేరు గైస్. సో నా ఒపీనియన్ ప్రకారం రాకేష్ కుమార్ నెంబర్ 1 ఆప్షన్ ఫర్ మీ, అండ్ నెంబర్ 2 ఈస్ ధర్మరాజ్ చెర్లాదన్. సో వీళ్ళిద్దరైతే ఆప్షన్స్ అండ్ పాసిబిలిటీ 100% ఉంది. పాసిబిలిటీ కూడా చూడాలి గైస్. మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అనూప్ కుమార్ ఇది అది అని, కాకపోతే పాసిబుల్ వాళ్ళ ప్రెస్టేజ్, వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ చూసుకొని. అండ్ మన ఇమాజినరీ ఆప్షన్స్ అంటే నెంబర్ 2 జగదీష్ కుంబ్లే. సో జగదీష్ కుంబ్లే కూడా 100% పాసిబిలిటీస్ చూసుకుంటే రాకేష్ కుమార్ సార్ అండ్ ధర్మరాజ్ చెర్లాదన్ సార్ అండ్ జగదీష్ కుంబ్లే సార్, ఈ ముగ్గురు 100% పాసిబిలిటీ ఉంది గైస్. అండ్ మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నిరాశ పడే అంటే ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే అదైతే అనూప్ కుమార్. నాకు తెలిసి 80%, మన శ్రీనివాస్ రెడ్డి సార్కి అయితే 90% చెప్పాను కదా, ఇతనికి 80% ఛాన్స్ అయితే ఉంది గైస్. రావడానికి 20%, రాకపోవడానికి 80%. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి సార్. సో 90 కాదు కదా, 95 చెప్పినా ఏం తక్కువ. ఎందుకంటే నాకు తెలిసి అయితే మ్యాక్సిమం రాడు గైస్. ఎందుకంటే ఇప్పుడు హెడ్ కోచ్గా డిమోట్ అయ్యి అసిస్టెంట్ కోచ్గా మళ్ళీ సేమ్ టీంకి రావడం అయితే అతనైతే ఒప్పుకోవడం అయితే నాకు అనిపిస్తుంది. సో ఇదే వాటి వీడియో గైస్. సో మీరేమనుకుంటున్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో కబడ్డీ, క్రికెట్ అప్డేట్స్ మన ఛానల్లో అందరికంటే ఫాస్ట్ అండ్ జెన్యూన్గా అయితే అందిస్తూ ఉంటాను గైస్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో చలో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంతవరకు బాయ్.